కొండాపురం ప్రతాప్. మన ఎన్డీఏ గవర్నమెంటు 22 అంటే 2025-22 నుంచి భారతదేశంలో GST 2.0తో దేశవ్యాప్తంగా భారీ సంస్కరణలు తీసుకొస్తున్నామని గొప్పగా ప్రచారం చేయడం జరిగింది. అయితే వాస్తవంగా ఈ GSTతో 275 రకాల వస్తువులు అంటే ఇంటి సరుకులు మొదలుకొని పెద్ద వాహనాల వరకు దాదాపు పన్ను తగ్గించడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం 2,50,000 కోట్ల ఆదాయం ప్రజలకి ఆదా అవుతుందని గొప్పలుగా చెప్పి 22వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడం అందరినీ కూడా చాలా ఆనందం కలిగింపజేసింది. అయితే వాస్తవంగా ఈ రోజుకి 2 రోజులైంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి వాస్తవ ధరలు చూస్తే ఇంకా మన చిన్న సరుకుల నుంచి పెద్ద వాహనాల వరకు వెళ్తే ఆ యొక్క యజమానులు మాత్రం ఇప్పటి వరకు మాకు ఆ యొక్క వాస్తవ రేట్లు రాలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము. అదే పాత ధరలకి అమ్ములు ఇంకా అయోమయానికి గురి చేస్తున్నారు. ఒక సైడ్ ఏమో కేంద్ర ప్రభుత్వమేమే 2.0 GST సంస్కరణతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న పేద మధ్యతరగతి ప్రజల బోనాంజా అని గొప్పగా చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే క్షేత్రస్థాయిలో చిన్న మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకు ఇబ్బందికి గురవుతున్నారంటే వాస్తవ ఒక సిమెంట్ దుకాణానికి వెళ్ళినా, ఒక స్టీల్ దుకాణానికి వెళ్ళినా, ఇంకొక షాపుకి వెళ్ళినా వాళ్ళు అక్కడికి వెళ్తే ఏమంటారంటే ఇంకా మాకు కొత్త చార్ట్ రాలేదు, కొత్త ధరల చార్ట్ రాలేదు కాబట్టి పాత ధరలతోనే వాళ్ళు అమ్ముతూ ఆ ప్రజలను ఇంకా వాళ్ళు అయోమయానికి గురి చేస్తున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కొత్త ధరలు, కొత్త తగ్గిన రేట్లని తక్షణమే అమలులోకి తీసుకొచ్చి పేద మధ్యతరగతి ప్రజలకి నిజంగా న్యాయం చేయాలనుకుంటే తక్షణమే రేట్లు తగ్గించాలని మా తరఫున మా జోగులాంబ గద్వాల జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. పేరు కొండాపురం ప్రతాప్. ఎన్డీఏ గవర్నమెంటు 2025 ఈ నెల 22వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా GST 2.0తో భారతదేశంలో గొప్ప పన్ను సంస్కరణలు తీసుకొస్తున్నామని మన ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఒక నెల ముందే ఎలాంటి వస్తువులు కొనుక్కోకుండా, ఎందుకంటే 22వ తారీఖున అన్ని ధరలు తగ్గుతాయి కాబట్టి వాళ్ళు కొనేటటువంటి వస్తువులను కొద్దిగా వాయిదేసుకున్నారు. కానీ వాస్తవంగా ఈ సంవత్సరం GST పైన 375 రకాల వస్తువుల పైన దాదాపు మన ప్రధానమంత్రి 2,50,000 కోట్ల ఆదాయం ప్రజలకి సేవ్ అవుతుంది అన్నారు. అయితే వాస్తవ పరిస్థితులు ఏమున్నామంటే క్షేత్రస్థాయి లోపల ప్రజలందరూ కూడా అంతవరకు వాయిదా చేసుకుని కొనుగోలు చేసే వస్తువులని 22వ తారీఖు వెళ్తే స్టీల్ షాప్ కానీ, అదేవిధంగా సిమెంట్ కానీ, మిగతా ఎలక్ట్రానిక్ షాపులు కానీ, మిగతా షాపులకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి యజమానులు మాత్రం ఇంకా మాకు ఆ యొక్క చార్ట్ రాలేదు, ధరల చార్ట్ రాలేదు కాబట్టి మేము ఇంకా పాత వస్తువులని ధరకి అమ్ముతున్నామని వాళ్ళు చెప్పడంతో పాపం వినియోగదారులు అసహనానికి గురి చేస్తున్నారు. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా ఆయా కంపెనీ యజమానులు వీటిపైన చర్యలు తీసుకొని కేంద్ర ప్రకటించినటువంటి తగ్గించిన ధరలు వెంటనే అమలులోకి వచ్చే విధంగా పేద మధ్యతరగతి ప్రజలందరికీ తక్షణమే ఇది అమల్లోకి తీసుకొచ్చి అందరికీ అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించాలని తెలుస్తుంది. పేరు ఆల్వాయి లక్ష్మీనారాయణ. భారతదేశ వ్యాప్తంగా ఆదివారం రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారతదేశంలో ఈ GST యొక్క స్లాబ్లను తగ్గించడం జరుగుతుందని చెప్పి ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఈ GST స్లాబ్లు 28-18% ఉన్నటువంటి స్లాబ్లు 5%, 18 స్లాబ్లకు తీసుకురావడం జరిగింది. ఇలా మధ్యతరగతి ప్రజలు మరియు అనేక మంది కూడా ఈ వస్తువుల యొక్క రేట్లు తగ్గుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు స్వయాన భారత ప్రధానమంత్రి ఈ ప్రకటన చేసినప్పటికీ నేడు అంటే బుధవారం రోజు అయింది, ఇప్పటికీ కూడా ఈ యొక్క GST రేట్లు తగ్గడం లేదంటే కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వం కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేసే యొక్క అధికారులు కావచ్చు. కాకపోతే కంపెనీలకు, వ్యాపార సంస్థలకు ఒక GST ఈ రేట్లు తగ్గినాయని చెప్పి సామాన్యుడే పేపర్ చూసి స్వయాన భారత ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ విధమైన ప్రకటన రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా రేట్ అనేటువంటి తగ్గిపోవాలి కూడా. మరియు ఈ విధమైనటువంటి నిర్లిప్తత కొనసాగుతుందంటే దీన్ని కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా సామాన్యులపై భారం పడకూడదంటే తొందరగా ఇటువంటి చర్యలు తీసుకొని మరి దిగువ మధ్యతరగతి ప్రజలందరి యొక్క కష్టాలు తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు నరసింహ, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ CPIM జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ. 2017లో కేంద్ర ప్రభుత్వం
గుడ్ సర్వీస్ ట్యాక్స్ పేరుతో అమల్లోకి తీసుకొచ్చినటువంటి జీఎస్టీ గత 8 సంవత్సరాల కాలంలో ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలను వసూలు చేసి పెట్టుబడిదారులకు దోచిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 3 రోజుల కింద కేంద్ర ప్రభుత్వము సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే జీఎస్టీని తగ్గిస్తున్నాము, అమలు చేసిన ఇందుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నాము, సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ నిర్ణయాలు అమలులోకి వస్తాయని చెప్పడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో జీఎస్టీ తగ్గింపునకు సంబంధించినటువంటిది ఎక్కడ కూడా అటువంటి విధానాలు ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కిరాణా షాపులలో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, పెద్ద పెద్ద మార్టులలో కానీ ఎక్కడ కూడా జీఎస్టీకి సంబంధించినటువంటి విధానాలు అమలులోకి రావటం లేదు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కూడా పేద మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరటం లేదు. ఇక్కడ గద్వాలకు సంబంధించినటువంటి చూసుకుంటే యాజమాన్యాలను అడిగితే కంపెనీ నుండి మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పేసి చెప్తున్నారు. అదే సందర్భంలో మా దగ్గర ఉన్నటువంటిది పూర్తిగా ఓల్డ్ స్టాకు, కొత్త స్టాకు వచ్చాక ఇది పూర్తిగా తగ్గించిన జీఎస్టీని అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. కేంద్ర ప్రభుత్వము పేద మధ్యతరగతి ప్రజలకు సాంత్వన చేకూర్చడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నప్పటికీ అమలులో ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. షాపింగ్ మాల్స్లలో కానీ, షాపులలో కానీ పాత రేటు ఇంత, కొత్త రేటు ఇంత అని డిస్ప్లే చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలను ఎక్కడ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి 8 సంవత్సరాల పాటు పేద మధ్యతరగతి ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ఈ జీఎస్టీ ద్వారా కనీసం ఇప్పుడైనా పేద ప్రజలకు అంతో ఇంతో సాంత్వన చేకూరుతుంది అని అంటే అది కూడా అమలు కాకపోవడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. కాబట్టి జిల్లా కలెక్టర్ నుంచి స్థానిక ఎంఆర్ఓ వరకు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి జీఎస్టీని తగ్గించి పేద మధ్యతరగతి ప్రజలకు సాంత్వన చేకూర్చాల్సిందిగా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.